లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 10 రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఆయా రాష్ట్రాల నేతలతో అభ్యర్థుల ఎంపికపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి టీపీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇక మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. వీరిలో 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి గడ్డం వంశీ, నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ విజయాబాయ్ బానోత్ లేదా బలరాం నాయక్, చేవెళ్లపట్నం సునీత రెడ్డి, మల్కాజ్గిరి నుంచి హీరో అల్లు అర్జున్ మామ కల్చర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇవాళ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించనుంది. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 10 రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ మొదటి జాబితాను విడుదల చేయబోతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమా, నిన్ననే కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల నేతలతో, ఆ రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్లు, ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కూడా దీనిలో కమిటీ సభ్యులతో లోక్సభ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించారు. అయితే నిన్న 10 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో చర్చలు ముగిశాయి. దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా 60 స్థానాలకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిలో తెలంగాణ నుంచి కూడా దాదాపు 9 నుంచి 11 స్థానాలను ఫైనల్ చేసినప్పటికీ కూడా 9 స్థానాలు మొదటి జాబితాలో ప్రకటించాలని అగ్రనేతలందరూ కూడా భావించారు. కానీ ఏకాభిప్రాయం మాత్రం 7 స్థానాల్లో కుదిరినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక ఆ 7 స్థానాలను మొదటి జాబితాలో, అంటే ఏదైతే 60 మంది పేర్లను ఫైనల్ చేశారని చెబుతున్నారో, దాంట్లో తెలంగాణ నుంచి 7 అభ్యర్థులను మాత్రం ఈ మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ నుంచి పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సీఈసీ సమావేశానికి హాజరయ్యారు. భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక సీఈసీ మెంబర్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అంటే సుదీర్ఘంగా ఈ సమావేశం అనేది జరిగింది. మొత్తం అంటే 10 రాష్ట్రాలకు సంబంధించి 7 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 3 గంటలకు పైగా కూడా 10 రాష్ట్రాల నేతలతో కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఈ సమావేశం నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, సల్మాన్ ఖుర్షిద్, పిఎల్ పునియా, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 16 మంది సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇటు భారత్ జోడో న్యాయయాత్ర నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే లోక్సభ అభ్యర్థుల గెలుపు కూరాలనే ప్రధాన ఎజెండాగా అందరినీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ముందుగా నిన్న 10 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో చర్చించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్లతో చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ, తెలంగాణలో గాంధీభవన్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి దాంట్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఫైనల్ చేసిన అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అధిష్టానానికి ఏదైతే జాబితా ప్రకటించారో ఆ జాబితా ప్రకారమే ఈ మొదటి జాబితాలో తొలి విడత ఏదైతే పేర్లను విడుదల చేస్తారో, ప్రకటన చేస్తారో, దానిలో తెలంగాణకు సంబంధించిన పేర్లను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా మహబూబ్ నగర్ నుంచి మొదటి స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికకు కూడా వంశీ చందర్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇక మరోవైపు కొన్ని స్థానాల్లో, అంటే మొత్తం ఉన్న 17 స్థానాల్లో 300 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడపోత చేసిన తర్వాత ప్రజా ఆమోదం ఎవరికి ఉంది, సామాజిక వర్గాల
ఆధారంగా అక్కడ వారికి సీట్లు కేటాయిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఎవరైతే సీట్లను త్యాగం చేశారో అటువంటి వారికి కూడా ఈసారి అవకాశం కల్పించే ఛాన్సెస్ అయితే ప్రధానంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఒక జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించినట్లుగా కూడా రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రారెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి తెలంగాణలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధిగా కూడా నియమించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గతంలో నేను పోటీ చేసినప్పుడు 3 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నిర్వహించిన సర్వేలో కూడా తనకే ఈ సర్వే పోల్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి, నాకే మొగ్గు చూపుతున్నాయి కాబట్టి నాకే ఈ సీటు దక్కుతుంది అనేది ప్రధానంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ను కూడా కలిసి తనకు నాగర్ కర్నూలు సీటు కేటాయించాలని కూడా ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు పెద్దపల్లి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి పెద్దపల్లి సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వెంకటేష్ నేత కూడా అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఇస్తారనేది కూడా చూడాల్సింది. దాదాపు గడ్డం వివేక్కు ఈ సీట్ ఇస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక మహబూబాబాద్లో కూడా గట్టి పోటీ ఉంది. బలరాం నాయక్ మాజీ ఎంపీ ఎవరవుతున్నారు బలరాం నాయక్ ఇప్పటికే అధికారికంగా కూడా ఇంటర్నల్గా చెప్పినట్లు తెలుస్తుంది. కానీ అక్కడ విజయబాయ్ కూడా పోటీలో ఉన్నారు. అంటే గతంలో వైరా టికెట్ ఆశించి భంగపడ్డారు విజయబాయ్. ఇప్పుడు మహబూబాబాద్ టికెట్ కూడా ఆశిస్తున్నట్లుగా కూడా ప్రజెంట్ తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు అలాగే హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అక్కడ మైనంపల్లి హనుమంతరావుకు ఇస్తారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతుంది. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసినప్పటికీ గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో చర్చించి అధిష్టాన నేతలతో చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తారంటూ కూడా ఆశావాహులకు అందరికీ కూడా సూచనలు చేశారు. దానిలో భాగంగానే నిన్న దాదాపు 9 నుంచి 11 పేర్లపై చర్చ జరిగినప్పటికీ కూడా 9 నుంచి 7 సీట్లను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. చూడండి మరి కాసేపట్లో అంటే రాత్రే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మరో గంటలనే ఈ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారంటూ సిఈసీ మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ రాత్రంతా కూడా ఈ లిస్టును విడుదల చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు మరో కాసేపట్లో ఈ లిస్టు విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆశావాహులందరూ కూడా తమ పేరు ఉంటుందా లేదా అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అధిష్టాన పెద్దలను కలిసి మంత్రాలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివ.